మంచోడు కాబట్టి ఊరుకున్నాడు. ఆ రోజు కూడా ఇంకేం మనుషులు తక్కువ లేక కాదు. అంటే మీ ఇష్టం వచ్చిన మాట్లాడచ్చు, ఇప్పుడు కాలు పట్టుకుంటారా? ఎవరిదరా గోడౌనా? గోడౌన్ ఎవరిదరా? నీది దో నీ ఏంది ఇది? ఈ ఎలక్షన్లో అవిడవిట్టి నాయన దో పేరుని నాయన గారు ఇద్దో చూసుకో. ఇద్దో ఎవరు పెడుతుంది చూసుకో నాయన, ఎవరు పెడుతుందో. జయసుధా వేరోస్ కన్స్ట్రక్షన్ అట్ పొల్లపాలెం. ఎంత ఉండేది? ఒకసాట 31 సెంట్లు కొన్నావు, మళ్ళీ ఇంకోసాట 80 సెంట్లు కొన్నావు. అంతా ఒక్క ఎకరా 12 సెంట్లు గోడౌన్ కట్టినావు. మా దాంట్లో ప్రూఫ్ లేదు రే, ప్రూఫ్ లేదు. ధైర్యంగా రోజు చెప్పిన ఎస్పీ చెప్పారు ఆయన ఉండే సత్య యేసుబాబు హైదరాబాద్లో ఉన్నారు రా అని చెప్పి తెల్లవారుతాను వస్తే నేనే ఎక్కినా. నువ్వు తప్పు చేయకపోతే ఎక్కువ ఏంటైనా కన్నీళ్ళు పెడతాను? నీకైనా పెళ్ళం పిల్లలు ఉండేది, ఆడవాళ్ళు అంట. నేనంటే కొట్టింది నా కొడుకు ఇష్టమైనట్టు కొట్టింది. ఏమంటే చంద్రబాబు నాయుడు మరి ఏమన్నా నాకు అర్థం కాదు. చంద్రబాబు నాయుడు ఆ మంచితనంతో మేము అందుకే బయటికి వస్తారు 5 నెలలకే. ఎట్లా వస్తారా? చంద్రబాబు నాయుడు లేకపోయింటే దాడుండి మీరందరూ. ఆయన మంచితనంతో మాకు చేతులు కట్టేసినాడు. కార్యకర్తలన్నీ ప్రతిదీ మాట్లాడతారా? సిగ్గులే ఆడోళ్ళ గురించి నువ్వు ప్రస్తావన చేస్తావు. అయిపోద్దా? ఆ రోజు నా కోడలు నా భార్య ఆడోళ్ళు కదా. చిల్లర నా కొడుకులరా, చిల్లర బుద్ధులరా మీకు. పెట్టి పుట్టుండాలరా, బుద్ధి కూడా రావాలంటే. నేను తిట్లేనా ఇప్పుడు చెప్పమంటావంతా? హిస్టరీ ఆఫ్ యువర్ ఫ్యామిలీ. మీ నాన్న చైర్మన్, నేను చైర్మన్ పిలిచాడు రా. మేమంతా పోయి అప్పుడు ఆయన చైర్మన్ చేసినాం. ఆయన 30 సార్లకు ఏమో ప్రెసిడెంట్గా ఉన్నాడు రా. ఎట్లా పుట్టావురా నువ్వు? ఆడోళ్ళ గురించి మాట్లాడి ఇప్పుడు నీ కాడికి వచ్చేదానికే ఆడోళ్ళ సిగ్గులా? ధైర్యం కూడా పోయి చేసుకోరా. నా వాళ్ళు ధైర్యం కూడా పో, చేసుకోబో. నువ్వు చేయకపోతే నేను ఇప్పుడు పెట్టే అందరి మీద అంటే ఆ పొద్దు ఏముంది? ఎవిడెన్స్ ఏముంది? అమ్మినోడి పేరు పెట్టలేవు నువ్వు. నా పర్మిట్లన్నీ ఇచ్చేస్తావు. ఈ పొద్దు వచ్చింది నీకు బాధ. సార్ చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకం ఎక్కడ టూర్ పోండి దయచేసి. కార్యకర్తలు విడిచిపెట్టి వాళ్ళు మీ మంచితనం అర్థం చేసుకోవడం లేదో. వీడు మాట్లాడతాడు ఆడపిల్లల గురించి, ఆ గురించి, ఈ గురించి. వీడు బ్యాటరీ తక్కువ. వీడి కథ చాలా ఉంది. బ్యాటరీ తక్కువ నా కొడుకు. వీడు 3 సార్లు పెళ్లి చేసుకుంటే మీ ఇంట్లో కాలే. వాళ్ళు పెళ్లి చేసుకుని మీరు మీ ఇంట్లో ఏం చేసినారో చెప్పకూడదు. నేనేంటన్నా బుద్ధికి ఆరేసింది. ఆ పొద్దే మంచోళ్ళు చాలా మంది కార్యకర్తలు ఇంకో విధంగా అనుకుంటా. ఏందబ్బా ఇట్లుందే అని. పెద్ద ఆయన ఎప్పటి నుంచో అభివృద్ధి 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 అని పట్టుకున్నాడు. అభివృద్ధి ఏడ్చలే వాళ్ళ ఇంట్లో. లోకేష్, వాడి కొడుకు, ఏమే ఆయమ్మ, కోడలు, వాళ్ళ బంధువులు ఏడవలే. ఏం పనరు మీకు? అర్ధరాత్రిలో వచ్చి ఆ పెద్ద ఆయన్ని అవసరం అరెస్ట్ చేయి, పొద్దునే తీసుకెళ్ళు. నువ్వు జగన్ గారు కూర్చొని నొక్కుంటారు. ఈ బుద్ధి ఎందుకురా?